ఆటో సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నేను ఒకసారి చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో మీకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే 140 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పినా కూడా నేను ఒకటి చెప్పాను, ఎంతైనా పర్వాలేదు, నేను ఈ ఆటో డ్రైవర్ని, ఆటో మేనేజ్మెంట్ చేసే మిమ్మల్ని, ట్రాక్టర్లు టైలర్స్ని మొత్తం రద్దు చేయాలని చెప్పి రద్దు చేశాను. డబ్బులు అనేక మార్గాల్లో సంపాదిస్తాం, కానీ పేదవాళ్ళకు అండగా ఉండాలి. మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తాను, మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తాను. మీరు కూడా నేను కోరుకునేది మిమ్మల్ని అందరినీ ఒకటే, మన ప్రభుత్వం ఎన్నో కష్టాలతో వచ్చాం, మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఉండి 60 సంవత్సరాలు కష్టపడ్డాం, ఆదాయం అంతా హైదరాబాద్ వదులుకొని వచ్చాం, ఆస్తులు కూడా వదులుకొని వచ్చాం, కొత్త జీవితాన్ని ప్రారంభించాం. మీరెట్టయితే ఆటో కొన్నప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించారో, నేను కూడా కొత్త రాష్ట్రానికి కష్టాలతో జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడిప్పుడే నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. భవిష్యత్తులో నాకు అనుమానం లేదు, ఇంకా బ్రహ్మాండంగా నిలదొక్కొని దేశంలో అగ్ర రాష్ట్రంగా తయారు చేస్తా, నెంబర్ 1గా తయారు చేస్తా. దానికి మీ సహకారం అవసరం. అందుకని నేను ఏమంటానంటే, అప్పుల్లో ఉన్నారు, మీరు అసోసియేషన్ పెట్టుకోండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఆదాయాన్ని, ఎందుకంటే మీరు కష్టపడేది కుటుంబం కోసం కష్టపడతారు, జీవనోపాధి కోసం కష్టపడుతున్నారు. ఇది ఒక వృత్తిగా తీసుకొని మీరు శ్రమ చేస్తున్నారు. అందుకే నేను కూడా ఆలోచించేది, మిమ్మల్ని అందరిని ఆదుకోవడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఒకవేళ అవసరమైతే మీ ఆటోల మీద ఫ్యూయల్ కూడా తగ్గించి మీ ఆదాయాన్ని ఎట్ట పెంచాలో నేను పెంచుతాను. ఇప్పుడు ఎన్ని మీ ఆటోల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి? గ్యాస్తో ఉన్నాయి. ఎంత కాస్ట్ అవుతుంది మీకు 1 కిలోమీటర్కి? సిఎన్జి ఎన్ని ఉన్నాయి మీవి? ఎల్ఎన్జి కదా, సిఎన్జి. ఓకే, సిఎన్జి ఎన్ని ఉన్నాయి? 10,000 వెహికల్స్ అన్ని సిఎన్జి ఉన్నాయా? డీజిల్ బండ్లు ఎన్ని ఉన్నాయి? ఓకే, 5,000 ఉన్నాయి. ఓకే, మీరు ఒక పని చేయండి, మీరు కూడా కూర్చొని ఆలోచించండి, నేను ఆలోచిస్తా. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి టైం తక్కువ ఉంది. మీ ఖర్చులు తగ్గించి, ఫ్యూయల్ ఖర్చు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నీ నేను ఆలోచించి మీకు న్యాయం చేపిస్తా. ₹7,500 చేశారు. అంటే మీరు ఒక పని చేయండి, వినండి. మీరు ఒక పని చేయండి, పట్టాభి చెప్తాను. మీరందరూ కలిసి ఒక యూనియన్ పెట్టుకొని ఆ యూనియన్ ద్వారా ఇన్సూరెన్స్ కడదాం, అన్నిటి కలిపి కంబైన్డ్ కట్టేద్దాం. దానికి ఏం చేయాలని వర్కౌట్ చేయమంటే ఒక పాలసీ కింద, ఆ పాలసీ కింద వర్కౌట్ చేస్తే గవర్నమెంట్ ఏం చేయాలా, మీరేం చేయాలని వర్కౌట్ చేసి మీకు న్యాయం చేపిస్తా. అక్కడ